వేడుచున్నాను తండ్రి. మహోన్నతుడైన మా తండ్రి, ఆ రక్షణకర్తమైన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు యెహోవా మిమ్మల్ని ఆదరించిన చెప్పిన దేవుడుగా, మరి తండ్రిని కోల్పోయినైనా, అలాగే మరి మామగారిని కోల్పోయి ఈ కుటుంబం ఎంతో దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నారు. మీ ఆదరణ బిడ్డలకు సమృద్ధిగా కలుగునుగాక. మీ ద్వారా వారు దినదినము బలపరచబడినట్లుగా ఏడంతల ఆత్మతో మీరు నింపండి. ఇక్కడ అనేక మంది దాసులుగా ఈ కుటుంబం కోసం ఎన్నో ప్రార్థనలనైనా, ఎన్నో ఆదరణ వాక్కులు పలుకుతూ వచ్చారు. ప్రతిదీ బిడ్డలకు దీవెనగా మార్చండి. ఇక ముందున్న దినాలన్నింటిలో వారి సంతతిలో కూడా ప్రభువా అందరూ రక్షించబడి నిత్యరాజ్యానికి సిద్ధపరచబడి గొప్ప కృప దయచేయమని మీ దాసుల ద్వారా జరిగిస్తున్న ఈ కార్యాలన్నిటి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తివంతుడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కుమారుడు కావూరి రాధాకృష్ణమూర్తి గారిని మీరు మహిమలోకి పిలుచుకున్నారు ప్రభువా. వారి బిడ్డలు వారిని ఇప్పటి వరకు ప్రభువా వాళ్ళ అనుభవాలను చెప్పుకుంటూ దుఃఖముఖులయ్యారు. నాయనా, వారెంత భక్తి పరిలో సహవాసములో మేము ఎరిగినటువంటి వారిని, నాయన వారి తల్లి యమలమ్మ గారు కూడా ప్రభువా సహవాసాన్ని బహుగా ప్రేమించేవారు. నాయన రాధాకృష్ణ గారు ప్రభువా ఆ బిడ్డలను పెంచిన విధానం, ఆ భక్తి శ్రద్ధ, నాయన కేవలం విని విడిచిపెట్టడానికి ఎంత సమయం చెప్పుకోలేదు. నాయన వారును మేమును అందరమును ఆ నీతిమంతుల మార్గములో నడిచి ఫలించటమే వారికి మేము అర్పించే ఘన నివాళులు. వారి బిడ్డలు కూడా వారు ఏ మార్గమందు నడిచి ధన్యులయ్యారో, ఏ మార్గం ద్వారా ప్రశాంతత పొందారో, మునుపటికి లేని ఆదరణ ఎలా పొందారో ఆ అనుభవాలు వారు విని వదిలివేయక వాటిని అనుసరించి మేలు పొందేవారిగా చేయండి ప్రభువా. మోషే నానాడు పిలిచి, మోషే యెహోషువను పిలిచి, మీరు కానాను దేశంలోనికి వెళ్ళినప్పుడు మీ దేవుడైన యెహోవా మీకు అరణ్య మార్గమందు ఏ కార్యములు చేశారో ఆ తరముల వారు గుర్తుంచుకునేటట్లు నీవు ఒక పుస్తకము రూపంలో దాన్ని రాయమని చెప్పావు ప్రభువా. అయ్యా, ఈ దేవుడు ఎలాంటి వాడు, ఇలా నడిపించాడని వారు తెలుసుకున్నట్లు నాయన మీరు ఇచ్చిన ఆజ్ఞ ఈరోజు కావలసి వచ్చింది లోకానికి. పెద్దలైన వారు, భక్తులైన వారు ఈ భూప్రపంచం మీద ఎలాంటి శ్రమలు, ఇబ్బందులు, నిందలు, దోషణలు ఓర్చుకొని నాయన మిమ్మల్ని నమ్ముకుని బ్రతికి మీ రాజ్య వారసులయ్యారో అదే మార్గమందు మా బిడ్డలు మేము అందరము నడిచి నాయన దీవించబడటానికి సహాయం చేయండి. వారి కుమారులు, వారి కుమార్తెలు, వారి సంతానములు నిరంతరంగా మీరు ఆశీర్వదించి నడిపించమని ఈ పరిశుద్ధ సమూహం సంఘం ప్రార్థించి వేడుకొనుచుండగా అంగీకరించమని. తండ్రి లేని లోటు ఎవరు తీర్చలేరు నాయన. ప్రభువా నీవు తీర్చగలవు నాయన. ఆ తండ్రి ఆలోచన చెప్పాడో ఆ ఆలోచన ఆ బిడ్డలకు మీరు ఇవ్వండి. ఏ ధైర్యం చెప్పేవారో ఆ ధైర్యపు మాటలు మీ ద్వారా వారు పొందటానికి సహాయం చేయండి. మీ కృపా కాపుదల ఉంచండి. మునుపటి కాలంలో మేము ఎలా సహోదరత్వంతో సహవాసాన్ని ప్రేమిస్తూ నాయన మీలో ఎదిగేమో, పెరిగేమో, అనుభవాలు ఇక ముందు కూడా కొనసాగించుకునే వారిగా చేయండి. మీ రెక్కల చాటున దాచిపెట్టమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 3 నిమిషాలు ముగిస్తాను, సర్దుకోండి దయచేసి. చెరలోనైనా కొని ఆడుచో స్తుతి పాడేదా జీవితాంతం అని దేవుని బిడ్డలారా మాట చెప్పి ముగిస్తాను. దేవుని కృపలో దావీదు రాజు 3 రోజులకి భూమి మీద ప్రయాణం ముగిస్తాడు అనగా, మరి ఆయన కుమారుడు సొలొమోనుని దేవుని బిడ్డలారా దావీదు కేక వేసి, ఆయన లోకులందరూ పోవలసిన మార్గాన నేను వెళుతూ ఉన్నాను. కాబట్టి రాజుల మొదటి గ్రంథం దేవుని బిడ్డలారా
2వ అధ్యాయంలో చెప్తారు, లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను పోతున్నాను. ఇంకా 3 రోజులు చచ్చిపోతాడు దావీదు రాజు. అప్పుడు తన తర్వాత రాజైన సొలొమోనుని కేకవేసి, అయ్యా, లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను పోతున్నాను, కాబట్టి నీవు ధైర్యముగా ఉండి నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి, నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి, ఆయన మార్గమును అనుసరించిన ఎడల, ఆయన మార్గాలు అనల మార్గం ఒకటే. అందుకే చాలా మంది కొందరు లోకంలో అర్థం కాని వారు, అజ్ఞానపు జీవితంలో ఉన్నవారు, ఇంకొక రకంగా అంటే తెగబలిసిన స్వభావం కలిగిన వారు ఏమంటారంటే, యేసు అనేవాడికి ఎంత అహంకారం, ఎంత స్వనీతి, ఎంత అహంభావము, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఎవరు లేరా అన్నాడు. ఆయనే అర్హుడు కనుక, యోగ్యుడు కనుక ఆ మాట అన్నారండి. మనమే పాటి వారం, ఎంత పొగరు వారికి అన్నాడు. ఒక కమ్యూనిస్ట్ నాయకుడు, ఒక్కడే కొడుకు, వాడు బీటెక్ చదువుతున్నాడు. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ అంటే అప్పుడైనా ఇప్పుడైనా చాలా మంచి పేరు ప్రపంచంలో. ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. ఎంత పొగరు ఆ యేసు అనేవాడికి అన్నాడు. నేను ఘంటసాలపాలెంలో నేనన్నాను కదా, పొగరు ఆయనకి లేదు. పొగరు తీయటానికి లోకానికి వచ్చాడు. పొగరబోతులను గుర్రెపిల్లలుగా మార్చిన వాడు యేసండి. ఎవడన్నా లోకంలో ఉన్నాడు అని చెప్పు. తన స్వభావం మార్చుకున్నవాడు యేసు తప్ప. యేసు మాట వింటే చాలు అని అన్నాను. మాస్టర్ గారు నీకు తలకెత్తినట్టుంది అన్నాడు. పిల్లలు తలకి ఇప్పుడేడు మమ్మ గర్భం ముందు పిండముగా నేను పెరిగినప్పుడే నా తలకెక్కిందన్నా. నవ్వాడు, క్రోర చూపు చూశాడు. నేను ఇటు వచ్చేసేసాను, ఆయన ఇంట్లోనే టీ తాగాను, ఆయన అక్కడే ఉన్నాడు. నేను ఇటు వచ్చేసాను, ఆయనకు ఒకగానో కొడుకు. ఓపిల్లారా, ఈ శ్రీరామనవమి వస్తుందని దేవుణ్ణి కడుక్కు రావటని నదిలోకి వెళ్ళారు. ఆ నదిలో మునిగి చచ్చిపోయాడు. అందుకే అంటాడు దానికి, పొగరబట్టిన మాట నోటికి ఏ పాటిది, గడ్డి పువ్వు వంటిది భూనివాస జీవితం, ఇంతలోనే వీరియోను అంతలోనే వాడును, ఇంతలోనే వీరియోను అంతలోనే వాడును. ఎన్ని నాడు నమ్మనము, ఎంత దూర పయనము. ఈ భూమి మీద మన నడక ఎన్నాళ్ళు, ఈ గమనం అంటే నడక ఎన్నాళ్ళు ఎవరికి తెలుస్తుంది? ఓ పిల్లారా, నేను టోక్యోలో బయలుదేరుతున్నాను 1 గంట బావు. ఆ టయానికల్లా మన ఇంటికి వస్తానని భార్యతో చెప్పాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. లాల్ బహదూర్ శాస్త్రికి ముందుగా నిన్నది కానీ ఆయన లాంటి ప్రధానులు ఎక్కడ చూడలేమని, ఆయన చనిపోయేటప్పుడు సొంత ఇల్లు లేకుండా చచ్చిపోయాడు. దేశ ప్రధానిగా చేసి గొప్పవాడయ్యింది. ఆయన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైన జీవిత స్థితిగతులు పిల్ల. ఆ లాల్ బహదూర్ శాస్త్రి కంట నీరు పెట్టిన మొదటి రోజు ఆఖరి రోజుని రాశారు ఆయన జీవితంలో. ఏంటంటే ఆయన ఎప్పుడు దేనిని గూర్చి ఆడవలేదంటే, చింతపడలేదండి. కులానికి మంగళ కులస్తుడు బిళ్ళారా లాల్ బహదూర్ శాస్త్రి గారు, అందరిలో పొట్టి మనిషి. ఆయన ఏడ్చిన రోజు ఏదంటే, యుద్ధం జరిగింది చైనా దేశంలో. పిల్లారా, ఒక మాట అన్నాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. చైనా దేశస్తులు ఏమన్నాడు, మా భారతదేశం పక్క మీ సైన్యానందరినీ చంపుతున్నాడు. ఈ బ్రతికిస్తే సామాన్యం కాదని అప్పుడు మన దేశ రాజకీయ నాయకులు గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఏకమై ఆయన స్లో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చారు, చచ్చిపోయాడు విమానంలోని. నేను 1 గంట బావుకు వస్తానన్నవాడు టోక్యోలో బయలుదేరి నిజంగా టయానికి రావాలి, కానీ బయలుదేరి
విమానం ఎక్కే ముందు స్లో పాయిజన్ ఇంజెక్షన్ చేశారు. రష్యా దేశం ముందు ఒకడుగా ఇప్పటికీ ఉన్నారుగా అన్నాడు యుక్తితో. మరి అందరికీ తెలుసు మాజీ ప్రధాని ఇప్పుడు పేరుగాంచిన ఇందిరాగాంధీ గారు ఏకమయ్యులందరూ ఆయనకి ఇంజక్షన్ చేయించి చంపేశారు అని రాస్తారుగా. ఇప్పుడు నేను ఓపెన్గా ఎక్కడైనా చెప్తాను, ఐజీలు ఉంటారు, డిఐజీలు ఉంటారు, ఎస్పీలు ఉంటారు. నాకేం భయం, చదివింది చెప్తున్నా, విన్నది చెప్తున్నా, చెప్పుకునేది చెప్తున్నా. కాబట్టి అట్టా ఆయన చంపబడ్డాడు, చచ్చిపోయాడు పిల్లలు. కానీ వాస్తవంగా చూడండి ఆయన ఎందుకన్నాడు ఈ మాట అంటే, యుద్ధం జరిగినప్పుడు సైనికులు కొందరు గాయపడ్డారు, అవయవాలు పోగొట్టుకున్నారు. కానీ గాయపడిన మిలిటరీ సైన్యం వార్డుకి వెళ్ళాడంట, మిలిటరీ హాస్పిటల్కి. లాల్ బహదూర్ శాస్త్రి గారు వస్తున్నారని వీళ్ళందరూ చూస్తాకి, పరామర్శించడానికి, యుద్ధంలో గాయపడ్డ వారిని పిల్లరా ఆయన వస్తున్నాడని తిరగట్టారంట. ఆయన అన్నీ చూపిస్తున్నారు కానీ ఈయన అడ్డంగా గ్రూపుగా ఉండి ఇటు కాకుండా అటు ఇటు తిప్పుతున్నాడంట. ఇవన్నీ చూసిన ఆయన చివరికి అన్నాడంటే ఈ మధ్యలో ఏముందో చూపించండి అన్నాడంట. ఆ మధ్యలోకి వెళ్ళాడు. ఆ మధ్యలోకి వెళ్తే 2 చేతులు పిల్లరా యుద్ధంలో తెగిపోయి అంట. ఆయన పడుకుని ఉన్నాడు ఒక సైనికుడు, భార్యలకు దూరమై, తల్లిదండ్రులకు దూరమై, అన్నదమ్ములకు దూరమై, స్థిరాస్తులకు దూరమై, యుద్ధంలో చచ్చిపోయిన వారు, గాయపడ్డవారు, వీళ్ళందరినీ అర్థం చేసుకుని చూస్తూ దుఃఖంతో తిరుగుతున్నాడు. దేశం కొరకే కదా వీళ్ళు త్యాగాలు చేసుకున్నారని. ఇంతలోనే చివరికి ఇక్కడికి వచ్చాడంట. 2 కళ్ళ నిండా నీళ్లు పెట్టిగా సైనికుడు ఏడుస్తున్నాడంట. శాస్త్రి గారు అన్నారంట, సింహం వల్లే ఉండవలసిన నీవు ఎందుకు ఏడుస్తున్నావు, యుద్ధంలో గాయపడ్డావనా అన్నాడంట. కానీ ఆ సైనికుడు అన్నాడంట, అయ్యా మా దేశానికి రారాజువు నీవు, ఎంత మహా గొప్ప రాజ్య పరిపాలన చేస్తున్నావు, మీరు నన్ను చూస్తాకొచ్చారు, నా దగ్గరికి చూస్తాకొచ్చిన మీకు నేను లేచి నమస్కారం చేయటానికి నా 2 చేతులు గూడుదాకా తెగిపోయి నమస్కారం చేయలేకపోతున్నానే, మా రారాజు నా దగ్గరికి వస్తే అని నేను లేచి నమస్కారం చేయలేదు అన్నందుకుగా ఏడుస్తున్నాను, నా చేతులు పోయినందుకు కాదన్నాడంట. అప్పుడు ఏడ్చాడంట లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ శాస్త్రి కన్నీరు పెట్టిన మొదటి రోజు చివరి రోజుని రాశారు. ఆ తర్వాత ఎప్పుడు పెట్టలేదంట. కాబట్టి కుమారులకు, కుమార్తెలకు, అల్లుళ్ళు, మనవాళ్ళ సంతానికి నేను చెప్తున్నా, మీ తాతగారు, మీ తండ్రి గారు, మీ మామగారు బంధుత్వానికి చెప్తున్నా, ఆయన చనిపోయాడంటే అంతకంటే దుఃఖం మనం ఎంతైనా దుఃఖం సలుపవచ్చు. ఆయన చనిపోవాలి, కన్నీరుండని, కలతలుండని, ఏ పక్షవాతమో, గుర్కవాతమో, స్వచ్ఛవాతమో, ధనుర్వాతమో, ఏ క్యాన్సరో, ఉబ్బుసు, ఏ దీర్ఘకాలపు రోగాలు, ఏ రోగం ఉండని ఆ మహిమ రాజ్యానికి వెళ్ళాడు. పిల్లలు ఇంకక్కడ ఎందుకు మనం దుఃఖపడాలి? దావీదు రాజు అంటాడు కదా, 7 రోజులు బుడిద పట్టుకుని, గోనె పట్టా పట్టుకుని బుడిదలో గుర్తున్నాడు దావీదు రాజు. 8వ రోజు నా బిడ్డ చచ్చిపోయాడు. ఈయన లేచి స్నానం చేసి తైలం రాసుకుని బట్టలు కట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళి స్తుతించి వచ్చి భోజనం పెట్టమన్నాడంట. దేశాల నుండి వచ్చిన వాళ్ళు ఆయన పరామర్శించడానికి వస్తే ఎవరితో మాట్లాడలేదు. అప్పుడు ఒకడు సన్నిహితుడు దగ్గరికి వెళ్ళి, రాజా 8 రోజుల నుండి నువ్వు తినలేదు, త్రాగలేదు, గోనె పట్ట కట్టుకున్నావు, బూడిదలో కూర్చున్నావు, మహారాజు అయ్యిండి ఏ సైనికుడు వచ్చినా ఎవరు వచ్చినా పలకరీయట్లేదు, చూస్తలేదు, మాట్లాడలేదు. ఇప్పుడేంటి ఆ బిడ్డతో పాటు తండ్రి కూడా చచ్చిపోతాడేమని మేమందరం అనుకుంటా ఉంటే నువ్వేంటి ఆ బిడ్డ చచ్చిపోయాక లేచి స్నానం చేసావు, నూనె రాసుకున్నావు, బట్టలు కట్టుకున్నావు, మందిరానికి వెళ్ళావు, దేవుని స్తుతించా, వచ్చి భోజనం పెట్టమన్నావేంటి అన్నారు దావీదు రాజుని. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసునా, బిడ్డ జబ్బుతో ఉన్నప్పుడు దేవుడు నా పాపాన్ని క్షమించి వారిని స్వస్థపరిచి బాగు చేస్తాడేమో, క్షేమం ఇస్తాడేమని
ఉపవాసం ఉందా? ఆ బిడ్డని దేవుడు తీసుకున్నాడు. నేనెందుకు ఇప్పుడు ఉపవాసం ఉండాలి? చనిపోయిన బిడ్డ దగ్గరికి నేను చనిపోయి వెళ్తాను, కానీ చచ్చిపోయిన నా బిడ్డ తిరిగి నా దగ్గరికి రాడు. ఒకవేళ రాధాకృష్ణ అన్నయ్య కనుక, ఎరా పెద్దోడా, ఏమ్మ పెద్ద బుజ్జి సంటే అంటే వచ్చాడు అనుకో, ఉంటారా ఇంట్లో? చెప్పండి, చెప్పగలమా? నానే అది అంటే మనం ఈ లోక యాత్ర ముగించుకొని మహిమలోనికి వెళ్తాం. ఏమి కన్నీరు అక్కర్లేదు, దుఃఖం అక్క. సర్వశక్తి కలిగిన తండ్రి, కుమారులు ఇద్దరు, కోడళ్ళు ఇద్దరు, వారి సంతానాన్ని బట్టి మీకు స్తుతులు. కుమార్తెలు ఇద్దరు, దేవా అల్లుళ్ళు ఇద్దరు, వారి సంతానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇక్కడ ప్రసాద్ కూడా ఉన్నారు. చిన్న జీవితంలో నాయన నిజమే, ఒకడు పిహెచ్డి ముగించుకుంటున్నాడు, 1-2 నెలలు పిహెచ్డి డాక్టరేట్ కలిగి వస్తున్నాడంటే ఎందరో అతిశయిస్తున్నారు ప్రభు. ఆ పెద్ద కుమారుడు బ్యాంక్ మేనేజర్ అయ్యాడు, కోడలు బ్యాంక్ మేనేజర్. ఆయన చిన్నది ఒక కూతురు, ఆయన ఎంతో చదివింది, మా తెలివైన బిడ్డ. ఈ బిడ్డలకు లాగానే కానీ నీ కృపయే కదా ప్రభు. అందుకే సొలొమోను రాదన్నాడు, నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానం చొప్పున నాకు కుటుంబమును కలుగజేసిన యెహోవా జీవముతో అన్నాడు సొలొమోను రాజు నాయన. కాబట్టి తండ్రి, నీ కృపా సంకల్పము గొప్పది, ఆదరించి నడిపించు. బిడ్డలను మీరు చూస్తారని చెప్పిన వాగ్దానం నెరవేర్పు జరిగింది వీరి ఎడల. మా ప్రభువా, మీరే కృప చూపి ఆశీర్వదించి కాపాడు. కాలం గడుస్తుండగా నీ ఏర్పాటున ధైర్యపరచున్నాను, నీ తోడుంచు. ఎక్కడున్నా నీ సొత్తే కదా, నీ రూపమందున్న బిడ్డలే కదా నాయన. కాపాడి ఆదరించి మహిమ పొందు. మహిమలో నాయన, మహిమతో నీవు ఇచ్చే వేళ కడబూర మోగగానే మేమందరం ఒకవేళ సజీవంగా ఉంటే మధ్యాకాశంలో నిన్ను ఎదుర్కొంటాం, కలుసుకుంటాం. లేదు, మీరు ఈ భూమి మీదకి మరలా రావటం ఆలస్యమై మేము చనిపోయింటే నీతో కూడా మధ్యాకానికి వస్తాం. 1000 ఏళ్ళు ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేస్తారు. ఆ తర్వాత యుగ యుగాలు ఉండి ఆ దివ్య రాజ్యంలో నగరంలో ఉంటారని చెప్పావు ప్రభు. ఈ మాటలు చెప్పుకొని ఒకరినొకరు ఓదార్పు చేసుకోమన్నారు. దీవించి కాపాడు, కన్నీరు తుడిచి మహిమ పొందు. యేసు నామమందు. నిజమే, రాధాకృష్ణ అన్నయ్యకి నాయన ఆయనకు పరిచయం చేసిన ఆ తమ్ముడు, ఆయన భార్య నిజమే ప్రతి నెల మొదటి ఆదివారం పని కట్టుకుని 500 కాగితం పుచ్చుకొని వచ్చేవాడు. అయ్యా, సంస్కరణ ఆరాధన పెట్టే ద్రాక్షరసం, ప్రభు శరీరాన్ని గుర్తుగా ఉన్న పెట్టే రక్తాన్ని గుర్తుగా ద్రాక్షరసం తెమ్మన్నాడు రాధాకృష్ణ గారు అని నా దగ్గరికి వచ్చేవాడు. ప్రభు పాస్టర్ గారిని ఇచ్చి నాయనతో పంపాను. నిజమే, మధ్య మధ్యలో వచ్చి చూచెళ్తూ ఉండేవాడిని. ఎంతో గౌరవం ప్రభు ఆ స్థితిలో ఉండి కూడా. కాబట్టి ఎంతో చూచారు తండ్రి. నాకు తెలుసు ఎంతో మంది తల్లిదండ్రులను చూడని వారు ఉన్నారు ప్రభు. కానీ బిడ్డలు, నేను ఇచ్చే దేశంలో దీర్ఘాయుష్మంతులై మీరు బ్రతుకున్నట్లు తల్లిని తండ్రిని సన్మానించమన్నారు. అట్లాగే పెద్ద బుజ్జి భక్త జోషి కూడా వాళ్ళ అన్నదమ్ములు 3 తోబుట్టువులు. ఆ తండ్రి ఎంతో పేరుగాంచిన వాడు. గడ్డం దేవా తండ్రి, నాయన తండ్రి జార్జియా గారు. అట్లాగే వాళ్ళు 3 అన్నదమ్ములు, మార్టిన్ లూథర్ గారు. అట్లాగే మా ప్రభు దేవా తండ్రి గడ్డం జాకబ్ రాజు గారు. ప్రభు కుటుంబం ఎంతో కలిసి ఉండేవారు, ఇప్పటికట్లనే ఉంటున్నారు. ఆ కుటుంబాలన్నీ దీవించి వర్ధిల్లొచ్చాయి. కాపాడు నాయన. చిన్న కోడలు కస్తూరైనా ఏనాడు ఈ బిడ్డల దగ్గరికి వచ్చారు నాయన, అవమానకరమైన జీవితాలు లేకుండా, దుఃఖం లేకుండా ఉన్నారు. అందరూ సంతతి కలిగి నీలో సాగుతుండగా నీ కటాక్షమే బిడ్డలతో ఉంచు నాయన. నాతోటి సేవకుడు నాయన మీ దాసుడు అబ్రహాం అయ్య గారు, ఆయన కుమారుల్లో ఒకరు వచ్చారు, పెద్ద ఆయన ఇమానుయేల్ గారు. నాయన ఆయన భార్య బిడ్డలు కుటుంబాలన్నీ దీవించు.
మేమందరూ నీ సొత్తైన జనాంగమై ఉన్నాం. కానీ ఇది 4వ అకేషన్ ఈ రోజు జరిగించింది. అంగీకరించి కాపాడు నాయన. ఇట్లాంటి కూటమి ఓఎన్జీసీ సూపర్వైజర్ గారు 2,30,000 జీతం రాజేశ్వని చనిపోయాడు కరోనాలో. ఆయన 2 చర్చిని కట్టించాడు. పెళ్ళైన 24 ఏళ్లకు ఆయనకి సంతానం ఇచ్చారు, 2 బిడ్డలను. ఆయనకి 45 ఏళ్లకు బిడ్డలు కలిగారు. ఆయన చనిపోయారు. ఆదరణ కూటం చేయటానికి బాబీ వెళ్ళాడు. ఆయన నీ తోడంచి కుటుంబాలన్నీ కాపాడు నాయన. వర్ధిల్ల చెయ్యి. యేసు నామమందు ప్రార్థన చేసి స్తుతించి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు, విధిరక్షకుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం దీవించి ఆదరించి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని చక్కని మాటలు చెప్పారు. మరి 3 సింహాలు అన్నాం కదా, దేవుని బట్టి 10 సింహాలు చేశాడు అయ్యారు. మొత్తం ఊరు అంత సింహాలు చేసేస్తారు అయ్యారు. మనందరూ భోజనం చేసేవాళ్ళంటే దయతో మరి మీరు ఇక్కడ ఉండండి. అయ్యారు భోజనం చేస్తారు. అందరూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరు? మరి దయా సంకల్పం చెప్పి అందరూ పిలిచిన పిలుపుకి అందరూ వచ్చారు. మరి ఊహించిన దానికంటే చాలా మంది దేవుడు తీసుకొచ్చాడు. మీ అందరికీ 2 వందనాలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారి విషయంలో ప్రార్థన చేశారు. చాలా మంది మధ్యలో చూసేళ్ళారు. మరి మీ పేరు పాస్ గారు అయితే రొట్టి ద్రాక్షాలు పంపిస్తే తీసుకొచ్చి ఓ రోజు నేనే ఉన్నాను. మా దోస్తు, ఆయన పేరు మర్చిపోయాడు, రాజు గారు, మంచి దోస్తు. మేమంతా కుర్రోడు చక్కగా తిరిగి చేసేవాడు. ఇప్పుడు వయసు పెరిగిపోయింది అనుకోండి, చేసి తీసుకుంటూ వచ్చి ఉండేవాడు. తర్వాత మనవాళ్ళం మరి దైవజనులు ప్రేమించి అడగగానే సుదర్శన్ మోజెస్ గారు కానీ, అబ్రహాం గారు అలిమాని గారు వచ్చారు. మీకు వందనాలు. దూర ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డలు ఉన్నారు. కొంతమంది టీచర్స్ సెలవు పెట్టారు, కొంతమంది ఉద్యోగాలు సెలవు పెట్టి వచ్చారు, కొంతమంది బందర్ నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు, మరి గుంటూరు నుంచి వచ్చారు. వీళ్ళందరికీ 2 వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి అవి చెప్పిన మాటలు, వినబడిన మాటలు అందరూ కూడా మీరు మనసులో పెట్టుకొని మరి మన జీవితాలు కొనసాగి కోరుకుంటున్నాం. అలాగే మరి బంధువులు చాలా మంది వచ్చారు. మాకు చాలా సంతోషం వేసింది. మరి చక్కని కూటాన్ని నడిపించిన మరి దైవజనులందరికీ 2 వందనాలు తెలియజేస్తున్నాను. నా మాటలు చెప్పడానికి అందరూ చెప్పేశారు. కాకపోతే నా అనుభవంలో ఒక్కరోజు నైటు దాదాగారితో గడపడానికి సహాయం చేశాడు. అదే నేను నా జీవితంలో మధుపురాని సంఘటన హృదయంలో ఉంది. కాబట్టి మీ అందరికి 2 వందనాలు తెలియజేస్తూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. వందనాలండి.